వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను బ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది. సో అందుకని అలా వాకింగ్కి అయితే వచ్చేసాను. గార్డెన్ వర్క్ కూడా చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఈరోజు కొద్దిగా సన్నీగా ఉంది, అందుకని గార్డెన్ అంతా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. సో ఉన్న చెట్లన్నీ కూడా పీకేయాలి. ఈ గార్డెన్ బెడ్స్ అవి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్. గార్డెన్ వర్క్ ఉంది కాబట్టి త్వరగా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. వంట కూడా ఎక్కువ పెట్టుకోకుండా ఒక 1 పాట్ కార్న్ రైస్ అయితే చేశానండి. దీనిలో నేను ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ కార్న్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఆలు, తర్వాత కొన్ని బఠానీ, క్యాష్యూస్ అన్నీ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను, పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి. అండ్ దానిలోకి కొంచెము బజ్జీ కూడా వేసేసాను. ఆలు బజ్జీ అయితే చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి అది కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా గార్డెన్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అదే పని మీద ఉందామని చెప్పి అయితే వంట త్వరగా కంప్లీట్ చేసుకున్నాను. Surprisingly, does really well in shade. It's that same nice big column of white blooms, but smaller size. They kind of mature. సో దగ్గరలో ఒక నర్సరీలో సాయిల్ బెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వెజిటబుల్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్ ఎట్లా కేర్ తీసుకోవాలి, అండ్ ఏ సీజన్కి అంటే ఏ మంత్కి ఏ సీడ్స్ అనేవి మనం ఇండోర్లో అవుట్డోర్లో స్టార్ట్ చేసుకోవచ్చు, వీటన్నిటి మీద కూడా ట్రైనింగ్ ఉందన్నమాట. అందుకని అది కూడా నేను అటెండ్ అయ్యాను. నేను ఆల్రెడీ ఇండోర్లో ఎగ్ ప్లాంట్స్, టమాటోస్, పెప్పర్స్ వేశాను. కానీ టు బీ సేఫ్ సైడ్ ఇక్కడ ఎగ్ ప్లాంట్స్ అయితే నర్సరీలో తీసుకున్నానండి. చూసారా ఫుల్గా, అంటే మనకి మదర్ లీవ్స్ అన్నీ కూడా వచ్చేసేలాగా ఉండేవి తీసుకుంటే మనకి ఈజీగా సీజన్కి బాగా గ్రో అయిపోతాయి. సో ఇది ఒక నర్సరీ అనమాట. ఇది మొత్తం లోపల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మెయింటైన్ చేస్తూ గ్రో చేస్తున్నారు. ఇక్కడ టమాటోస్, ఓక్రా, తర్వాత లెమన్, అరటి చెట్లు, తర్వాత వాము, ఇట్లా చాలా ఇండియన్ ప్లాంట్స్ అయితే నేను చూశాను. అండ్ సీడ్స్లో కూడా అమరాంతస్, తోటకూర, స్పినాచ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మోస్ట్లీ మన నర్సరీస్లో ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువ అయిపోయారు కాబట్టి ఇండియన్ ప్లాంట్స్ కూడా చాలా వరకు అమ్ముతున్నారు. మీరు కానీ డాలస్, కాలిఫోర్నియా ఇలాంటి ప్లేసెస్లో ఉంటే అండ్ లోకల్ హెచ్ఈబి, పబ్లిక్స్ వీటిల్లో కూడా మనకి ఇండియన్ ప్లాంట్స్ దొరుకుతాయి. చాలామంది నన్ను జాస్మిన్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారండి. జాస్మిన్ అనేవి హోమ్ డిపో, లోయిస్లో మార్చ్ టైంలో కానీ మీరు చూసారంటే మనకి జాస్మిన్ బాగా దొరుకుతాయి. పెద్ద చెట్టే దొరుకుతుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. $20, $25 అట్లా ఉంటాయి. సో మన ఈ శాంప్లింగ్స్ అంటే మీరు కానీ గార్డెనింగ్కి కొత్త అయితే మాత్రం ఇండోర్లో గ్రో చేసుకోవడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే గ్రో లైట్స్, టెంపరేచర్స్, తర్వాత సర్క్యులేటింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. దాని బదులు కొంచెం సీజన్ బాగుండే తర్వాత ఇవి తీసుకొని డైరెక్ట్గా యార్డ్లో కానీ లేకపోతే మీరు పాట్లో గ్రో చేయాలనుకుంటే పాట్లో వేసేసుకుంటే మనకి సమ్మర్ టైంకి అయితే మంచిగా పెరుగుతాయి. ఇది నా సజెషన్ అనమాట. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. చూసారా ఈ చిన్న మొక్క $36 అట్లా. దీని బదులు ఏంటంటే మీ ఏరియాలో సీడ్ స్వాప్ అనేది ఖచ్చితంగా ఉందండి. నేను నా లాస్ట్ వీడియోలో అయితే సీడ్ స్వాప్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను నాకు తెలిసినంత వరకు. ఒకసారి అక్కడ చెక్ చేశారంటే ఈ చిన్న కట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీగానే వస్తాయి. మీ దగ్గర ఉండేవి వాళ్ళకి షేర్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటే మీతో కూడా షేర్ చేస్తారు. అండ్ నర్సరీస్లో కూడా లోకల్ నర్సరీస్లో మనకి సాయిల్ అనేది దొరుకుతుంది. సాయిల్ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కానీ మీ ఆల్రెడీ బెడ్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే ఆ సాయిల్ తీసుకెళ్ళి లోకల్ నర్సరీస్లో కానీ మనము టెస్ట్ చేయించుకుంటే మన సాయిల్ నేచర్ ఏంటి అండ్ మనము సాయిల్ బెడ్స్ ప్రిపేర్ చేసుకునే దానికి కాంపోజిషన్ ఏది వాడాలి అనేది వాళ్ళు కూడా డీటెయిల్డ్గా చెప్తారు. కొన్ని నర్సరీస్లో ఫ్రీగా చేస్తారు, కొన్ని నర్సరీస్లో పెయిడ్ సర్వీస్ అనమాట. సాయిల్ టెస్టింగ్ అనేది గార్డెనింగ్కి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు అయితే నేను పాట్స్లో కొన్ని వేసుకునేదానికి ఇక్కడ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ పాట్స్లో వేసుకోవాలి అంటే నేను ఇక్కడ కోకోపీట్ అంటే పీట్ మాస్ అండ్ తర్వాత పాటింగ్ సాయిల్ వాడుతున్నాను. ఇవి లాస్ట్ ఇయర్ నేను చెట్లు తెచ్చుకున్నవన్నీ కూడా అలా ఉండిపోతే వీటిలో నేను కొన్ని
సీడ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నానండి. బయట మళ్ళీ అసలే గార్డెనింగ్ మనకి ఎక్స్‌పెన్సివ్ ఇక్కడ. మళ్ళీ బయట కొనుక్కునే దానికన్నా ఇలాంటివి యూజ్ చేసుకుంటే మనం స్టోర్ చేసుకొని ప్రతి ఇయర్ ఇవే యూజ్ చేసుకోవచ్చు. సో, పాట్స్‌లో ఏంటంటే నేను కొన్ని ఇక్కడ లోకల్‌గా ఉండే ఫ్లవరింగ్ ప్లాంట్స్ సీడ్స్ కొన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇవేంటంటే నేను కొంచెం పెద్ద వాటిలోనే స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. అంటే పొట్లకాయ, బీరకాయ, తర్వాత సొరకాయ ఇలాంటివి ఏంటంటే కొద్దిగా పెద్ద పెద్ద పాట్స్‌లోనే మనం సింగిల్ సీడ్స్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే అవి కొంచెం బాగా గ్రో అయిన తర్వాత మాత్రమే మనం యార్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోగలము. లేదంటే కొన్నిసార్లు అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేనైతే బాగా లీవ్స్ అన్నీ ఫార్మ్ అయ్యి కొంచెం క్రీపర్స్ వచ్చిన తర్వాతనే నేను యార్డ్‌లో వేసుకుంటాను. సో, అందుకని నేను ఏం వేసుకోవాలి అన్న ఐడియా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అయితే అన్ని పాట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, దీనిలో ఏంటంటే నేను కొంచెం స్టార్టర్ కిట్స్ అంటే పీట్ మాస్ అండ్ పాటింగ్ సాయిల్ మాత్రమే యూస్ చేసుకుంటున్నానండి. ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. సో, చుక్కకూర కానీ గ్రో చేసుకునేటప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తాను నేను. మనకి డాలర్ ట్రీలో ఇలా ఫ్లాట్‌గా ఉండేవి దొరుకుతాయన్నమాట తొట్లు. వాటిల్లో అయితే మనం చుక్కకూర, తోటకూర, తర్వాత మెంతికూర గ్రో చేసుకోవచ్చు. సో, ఇట్లా నేను పాటింగ్ సాయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ స్ప్రే చేసేసుకొని దానిలో అయితే సీడ్స్ పెట్టుకుంటున్నాను. లేబులింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఒకసారి శాంప్లింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి చిన్నవన్నీ ఒకేలాగుంటాయి. కొన్నిసార్లు బీరకాయ, పొట్లకాయ ఇవన్నీ కొంచెం బాగా పెరిగేదాకా ఒకేలాగా ఉంటాయి. సో, అందుకని లేబులింగ్ ఖచ్చితంగా చేసుకుంటే బెటరు. సో, ఇలా పాట్‌లో వేసేసుకున్న తర్వాత ఇలా సీల్డ్ కవర్స్‌తో కానీ సీల్ చేసుకుంటే మనకి జర్మినేషన్ అనేది తొందరగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను చుక్కకూర వేసుకునే దానికి ఏంటంటే పీట్ మాస్, గార్డెన్ సాయిల్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో, మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ స్ప్రే చేసేసుకొని వీటిల్లో అయితే మనము చుక్కకూర సీడ్స్ వేసుకోవచ్చు. చుక్కకూర సీడ్స్ ఇప్పుడు నేను సీడ్స్ ఆఫ్ ఇండియాలో అయితే తీసుకున్నానండి. రేర్సీడ్స్.com అనేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇండియన్ స్టోర్స్‌లో అంటే ప్రతి ఒక్క ఇండియన్ స్టోర్‌కి వాళ్ళ సీడ్స్ అనేవి సప్లై చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఇండియన్ స్టోర్‌లో కూడా మీరు చెక్ చేసుకుంటే ఆ సీడ్స్ అనేవి ఇండియన్ సీడ్స్ అనేవి మనకి షిప్పింగ్ అవాయిడ్ చేయడానికైతే అక్కడ తీసుకోవచ్చు. సో, ఇట్లా నేను చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఈ చుక్కకూర సీడ్స్ అయితే వేసుకొని వీటిల్ని కూడా సీలింగ్ కవర్‌తో అయితే వ్రాప్ చేశాను. ఒక 10-15 డేస్ అయితే జర్మినేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. సో, మనమైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో, చుక్కకూర మనకసలు యూఎస్‌లో ఎక్కడ దొరకదు కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ వాంటెడ్ అనమాట. మనకి గ్రో చేసుకోవాలి. నెక్స్ట్ చాలామంది గార్డెన్ బెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది చాలా పెద్ద క్వెషన్ అడుగుతున్నారనమాట. ఇది ఆల్రెడీ నేను 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ చేసేసుకున్నవే. మేమేం చేసామంటే ఫస్ట్ ఒక లేయర్ మొత్తం గ్రాస్ అంతా తీసేసి కింద కార్డ్‌బోర్డ్స్ వేసుకున్నామండి. కార్డ్‌బోర్డ్స్ వేసుకునేటప్పుడు కూడా దానిలో మనం మొత్తము ప్లాస్టిక్ పేపర్ అంతా తీసేసి కార్డ్‌బోర్డ్ వేసుకొని అండ్ సైడ్స్ ఏంటంటే చెక్కలు తెచ్చుకున్నాము. ఆ చెక్కలు హోమ్ డిపోలో కానీ, లోయిస్‌లో కానీ మనకి ట్రాక్టర్ సప్లై అని ఉంటాయి. వాటిల్లో కూడా దొరుకుతాయి. ఆ చెక్కలు 4 సైడ్స్ వేసేసి నెక్స్ట్ సైడ్స్‌కి ఏంటంటే మనకి ఒక స్టోన్స్ ఉంటాయన్నమాట. నేను ఇక్కడ డిస్‌ప్లేలో చూపిస్తున్నాను కదా! ఆ స్టోన్స్ పెట్టేసుకున్నాము. ఈ ట్రిల్లర్స్ అనేవి మనకి హోమ్ డిపోలో వాటిలో రెంట్‌కి దొరుకుతాయన్నమాట. అవర్లీ బేసిస్‌లో వాటిని తెచ్చుకుంటే గ్రాస్ అంతా ఈజీగా పొలం దున్నేసుకోవచ్చు. మనకి వీలైనంత వరకు తవ్వుకుంటే బెటర్ అనమాట. తవ్వేసుకొని అప్పుడు మేము ఈ సైడ్స్‌లో మీకు చూస్తున్నారు కదా! స్టోన్స్ పెట్టేసుకొని బ్రిక్స్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు గార్డెన్ బెడ్‌లోకి సాయిల్ ఏంటంటే అన్నీ నేను ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకున్నానండి. ఒకటి పీట్ మాస్ ఆహ్, స్ దీనికేంటంటే యార్డ్‌లోకి గార్డెన్ సాయిల్ అని ఉంటుంది. అది యూజ్ చేయాలి. పాటింగ్ సాయిల్ వేరు, గార్డెన్ సాయిల్ వేరు. పాటింగ్ సాయిల్ మనం ఇందాక చూపించాను కదా! ఇది గార్డెన్ సాయిల్ అనమాట. సో, గార్డెన్ సాయిల్
పీట్ మాస్, గార్డెన్ సాయిల్, కౌ మెన్యూర్, కంపోస్ట్ ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకొని అయితే మనము యార్డ్స్లోకి వేసేసుకొని మొత్తం వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనము ఎర్త్వామ్ కాస్టింగ్స్ అని ఉంటాయండి. అవి జస్ట్ నేను స్ప్రే చేసేసుకుంటాను. ఇప్పుడైతే జస్ట్ ఊరికే మనము ఎరువులు చల్లుతాం కదా, అట్లా చల్లేస్తానమాట. తర్వాత నేను ఈచ్ ప్లాంట్ వేసేటప్పుడు హోల్ చేస్తాం కదా, మనము హోల్ చేసేటప్పుడు దానిలో కొంచెం ఎర్త్వామ్ కాస్టింగ్స్ వేసేసి అప్పుడు మనం ఆల్రెడీ తెచ్చుకున్న ప్లాంట్ శాంప్లింగ్ దానిలో పెట్టుకుంటాను. ఇదనమాట ఎర్త్వామ్ కాస్టింగ్స్. ఇవి కాస్కోల్లో దొరుకుతాయి. ఇప్పుడు నేను సాయిల్ బెడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఎర్త్వామ్ కాస్టింగ్స్ జస్ట్ ఊరికే సాయిల్ మీద స్ప్రే చేసేసుకుంటున్నాను. క్యాబేజ్ నేను జస్ట్ సీడ్ వేసాను స్ప్రింగ్కి ముందు, అది బాగా వచ్చింది అండ్ బన్నీస్ తినేసాయనమాట. సో ఇది చలికాలంలో బాగా మనకి సిలాంట్రో అయితే గ్రో అవుతుంది. అది డైరెక్ట్గా మనం లోకల్లో స్టోర్స్లో పర్చేస్ చేసిన సిలాంట్రో అయితే అంటే కొత్తిమీర సీడ్స్ అయితే చాలా త్వరగా జర్మినేట్ అయ్యి మంచిగా అయితే హార్వెస్ట్ వస్తుంది. సో నేను ఆల్రెడీ సిలాంట్రో వేసాను, చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేసాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బెడ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత జస్ట్ వామ్ కాస్టింగ్స్ అనేది స్ప్రే చేసేసుకొని వదిలేస్తాను. మళ్ళీ చెట్టు వేసేటప్పుడు హోల్ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం వామ్ కాస్టింగ్స్ మాత్రం యాడ్ చేస్తే సరిపోతుందండి. సో మీకు అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను దాలియా బల్బ్స్ కూడా నేను తొట్లలో వేసుకుంటున్నాను. మనకందరికీ తెలిసిందే బనానా పీలు, రైస్ వాటరు, తర్వాత మీరు కానీ ఎగ్స్ తింటే ఎగ్ షెల్స్ ఇవన్నీ కూడా ఫర్టిలైజర్స్గా మంచిగా యూజ్ అవుతాయి. అందుకని కింద బనానా పీల్ వేసేసి ఈ దాలియా గ్రో చేసుకునే దానికైతే నేను పీట్ మాస్ అండ్ పాటింగ్ సాయిల్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అయితే ఈ దాలియా బల్బ్స్ గ్రో చేసుకుంటున్నాను. దాలియా అనేవి చాలా బాగా వస్తాయండి. సో ప్లాంట్స్ కానీ మనం కొంటే ఒక్కొక్కటి $25 అట్లా ఉంటాయి. కానీ ఇది కాస్కోలో ఇలా బల్బ్స్ వస్తాయన్నమాట. టోటల్ 12 బల్బ్స్ అన్నారు కానీ నాకు మోర్ దాన్ 12 వచ్చాయి. ఇలా బల్బ్స్ ఉంటాయి. ఈ బల్బ్స్ ఏంటంటే మనము ఈ బల్బ్స్ బాగా నీట్గా కిందకు వచ్చేసేలాగా, కొమ్మ కొంచెం పైన వచ్చేలాగా బల్బ్స్ అనేవి మనము పాట్లో వేసేసుకొని, దీనికి వాటర్ అయితే అసలు ఏం పోయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు బల్బ్స్ అనేవి పాడైపోతాయి. కొంచెం మనం చిగురు అట్లా వచ్చిన తర్వాత కొద్దిగా స్ప్రే చేసుకుంటే గార్డెన్లో చాలా చాలా మంచి లుక్ అయితే ఈ దాలియా పూలు అయితే వస్తాయండి. నేను ఇది కాస్కోలో తీసుకున్నాను బ్యాగ్. సో ఇవి మనం గ్రౌండ్లో కూడా వేసుకోవచ్చు. ఇది వెస్ట్ సీజన్ అనమాట. దీనిలో కూడా నేను కొంచెం వామ్ కాస్టింగ్స్ యాడ్ చేసేసుకొని ఈ దాలియా బల్బ్స్ అయితే వేసేసుకుంటున్నాను. మనము ఫ్రంట్ యార్డ్లో ఇవి వేసామంటే చాలా చాలా మంచి లుక్ వస్తాయి. నేను జస్ట్ ఒకటి ట్రై చేస్తున్నాను. ఒకటి బాగా వస్తే మళ్ళీ ఫ్రంట్ యార్డ్లో కూడా వేద్దామని చెప్పి. ఇవి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. ఎందుకంటే రూట్స్ అన్నీ అతుక్కోపోతాయి. ఇలా డిస్టర్బ్ చేయకుండా ఒక్కొక్కటి మనకి ఇస్తారు కదా, అది మొత్తం ఒకే దగ్గర వేసేసుకుంటే బెటర్. సో ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలో నన్ను ఇన్స్టాలో అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా కమింగ్ వీడియోస్లో మా గార్డెనింగ్ ఎలా ప్లాంట్స్ అన్నీ నాటుకున్నాము అండ్ ఇంకా పందిర్లన్నీ ఎలా కట్టుకున్నానో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో ఖచ్చితంగా గార్డెనింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అయింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.